ధీమా లేదు. రాజకీయాల్లో ఏముంది, ఎన్నికలు జరిగితే ఒకరు వస్తుంటాం, ఒకరు ప్రతిపక్షంలో కూర్చుంటాం, 5 ఏళ్ళకి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగానో పద్ధతి ప్రకారం రాలేమని తెలుసు కాబట్టి, ఇంకా అన్ని వేషాలు అయిపోయినాయి కాబట్టి, ఇంకా ఉండే శక్తులన్నిటినీ కూడగట్టుకుని మన చచ్చి బతికి బయటకు పెట్టినాడు. వాటన్నిటి దీనివల్ల వచ్చిన విజయం అది. దాన్ని విజయం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల. బట్ అది విజయం, మనం యాక్సెప్ట్ చేస్తాం ప్రజాస్వామ్యంలో. ఇంకోసారి రాలేనని తెలుసు. రావాలంటే ఒక్కటేంటంటే ప్రతిపక్షం ఉండకూడదు, అందులోనూ వైఎస్ఆర్సీపీ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. ఇది టార్గెట్. కానీ తన భ్రమ అది. నిన్న సత్తెనపల్లి, నిజంగా చెప్తున్నా, సత్తెనపల్లిలో నిన్న వచ్చిన జన ప్రభంజనం ఏదైతే మనం చూసామో మీరందరూ, ఒక్కటంటే ఒక్కటి కూడా వాహనం కానీ ఇవి కానీ మాట్లాడుకుని వచ్చినప్పుడు, ఎందుకంటే దేన్ని అలౌ చేయలే. 3 రోజుల ముందు నుంచి మైకులు పెట్టి ఆటోలతో సహా బెదిరించారు. ఎవడు రావద్దు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎక్కించుకోవద్దు. బస్సులను వాహనాలను అందరినీ బెదిరించారు, ప్రైవేట్ బస్సుల వాళ్ళు.